అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్‌కు స్వాగతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతియే నమః. జై శ్రీరామ్. శ్రీరాముని నామం మధురం, శ్రీరాముని చరితం మధురం, శ్రీరాముని స్మరణ మధురం. ఎక్కడైతే రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడటండి. ఎవరైతే గేయ రూపంలో చెప్తున్నటువంటి రామాయణాన్ని వింటున్నారో వారికి సీతారాముల యొక్క అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందనుకోండి రామాయణం, దయచేసి ఒక లైక్ కొట్టండి, నలుగురికి షేర్ చేయండి. ఎలా ఉంది అనేది కూడా కొంచెం కామెంట్స్ పెట్టండి. ఇంకొంచెం బాగా చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. ప్లీజ్ దయచేసి రామాయణాన్ని ఆదరించండి. జనక మహారాజుకి విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడి గురించి చెప్తూ ఉన్నాడండి. జనకుని కొలువులో వశిష్ఠ మహర్షి ప్రియ శిష్యుడు, విద్యలెన్నో నేర్చినవాడు, విలుకాడు వీరుడు, వినయ విధేయతలు కలిగినవాడు, అస్త్రశస్త్రాలెన్నో నేర్చినవాడు, అందగాడు అందరికి ఇష్టుడు, అస్త్రశస్త్రాలెన్నో నేర్చినవాడు, అందగాడు అందరికి ఇష్టుడు, తాటకిని చంపినవాడు, తపస్సులను కాచినవాడు, తాటకిని చంపినవాడు, తపస్సులను కాచినవాడు, పదధూళితో పాషాణాన్ని పడతిగా మార్చినవాడు, పదధూళితో పాషాణాన్ని పడతిగా మార్చినవాడు, పురుషోత్తముడు పురుషోత్తముడు. అహల్య శాపము బాపి, అహల్య శాపము బాపి, పతి గౌతముని చెంత చేర్చినవాడు, పతి గౌతముని చెంత చేర్చినవాడు, ఆపద్బాంధవుడు ఆపద్బాంధవుడు.